లాస్ట్ అండ్ ఫౌండ్, డెడ్ అండ్ అలైవ్. తప్పిపోయి దొరికింది, చనిపోయి బ్రతికింది. నేను మూలవాక్యం చూసుకుంటే మనం దేని ధ్యానిస్తున్నాం అర్థమవుతుంది. వివరణలు, బైబిల్ వివరణ మనకి అక్కడ స్పష్టంగా అర్థమవుతాయి. లూకాసు సువార్త 15వ అధ్యాయం 24వ వచనము మూలవాక్యం చదువుతలే. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈ వివరణలోకి వెళ్ళేసరికి డిస్క్రిప్షన్ చదవండి మీది. తప్పిపోయి దొరికింది, చనిపోయి బ్రతికింది అనే పదము బైబిల్లోని తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని సూచిస్తుంది. దాంట్లోనే ఇవాళ మనం ధ్యానిస్తాం. మళ్ళీ మూలవాక్యం ఒకసారి చదవండి. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. మళ్ళీ ఒకసారి చదువుతారు మొదటి భాగం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్న కుమారుడు ఆస్తి తన భాగం తీసుకున్నాడు, స్నేహితులతో వెళ్ళిపోయాడు, మరి ఆస్తి అంతా పాడు చేసాడు, ఆరోగ్యం పాడైపోయింది, ఆఖరికి పందుల పూట తినడానికి కూడా వాడు సిద్ధపడ్డాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, మాట ఇచ్చింది, మళ్ళీ చదువు అదే భాగం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. వీడు చనిపోయి మరలా బ్రతికాడండి. చనిపోయాడు వాడు? చనిపోలేదే. చనిపోతే పందుల పూట తినడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? చనిపోలేదు. కానీ ఇక్కడ ఈ మాట ఎందుకు వాడాడు? చనిపోయి. రాత్రి కరెక్ట్గా 2 గంటలకి దేవుడు నన్ను మేల్కొల్పి ఈ భాగం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు ఈ విషయం ఇలా చెప్పాలి ప్రజలకని. చనిపోవడం అంటే ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆడు చనిపోయాడా? చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? చనిపోయాడని చెప్పి. మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్పాలంటే, ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, 2 అమ్మాయో 3 అమ్మాయో తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఎవరినో ప్రేమించుకొని పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి చేసింది అనుకోండి. ఎవరైనా పెద్ద అయినో పాస్ గారు అనేది, సార్ మీ 2వ పాప ఏదంటే ఏం చెప్తాడైనా, మా అమ్మాయి చచ్చిపోయిందని చెప్తాడు. ఓహో చనిపోయింది కానీ ఈ అమ్మాయి మనకు తెలియదని అనుకుంటాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత 2వ ఎదురవుతుంది ఆయనకి, అమ్మ మీ నాన్నగారు చనిపోయాడని చెప్పారంటాడు. అంటే ఏంటండి, ఆ తండ్రి దృష్టిలో అమ్మాయి చనిపోయింది. ఈ చనిపోవడం ఆ చనిపోవడం కాదు. ఈ చనిపోవడం ఏంటంటే ఆధ్యాత్మికంగా చనిపోవడం గురించి చెప్పమంటున్నాడు దేవుడు. ఇవాళ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు ఎలాగున్నారంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆధ్యాత్మికంగా చనిపోయిన పరిస్థితులు ఉన్నారు. సభ్యుల గురించి నేను చెప్పట్లేదు, కాపర్ల గురించి కూడా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మను మీరు ఆర్పొద్దు అంటున్నాడు. ఇది ఎలా తెలుస్తుంది? నీ ఆత్మ వెలుగుతుందో ఆరిపోందో నీకు ఎలా తెలుస్తుంది అంటే, నీ తప్పు నీకు తప్పుగా అనిపించదు, అప్పుడు నీ ఆత్మ చచ్చిపోయిందని లెక్క అనమాట. అండ్ చాలామంది చూడండి సింపుల్ లాజిక్ మిస్ అవుతారు. పెద్ద పెద్ద సేవకులు, మెగా చర్చ్ పాస్టర్స్ చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఏంటి మిస్ అవుతారండి? ఒకటి సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? చిన్న లాజిక్ మిస్ అవుతుంది. వాడు ఏంటంటే కోట్లు సంపాదించాలి, ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు అదే ఆలోచనలు ఉంటాడు. వాడికి తెలియదు ఏంటంటే ఇవన్నీ వదిలేసి వాడు వెళ్ళిపోవాలని సంగతి వాడికి తెలియదు. ఇలాంటి వివరణలు ఎక్కడైనా బైబిల్లో ఇచ్చారంటే ఎందుకు ఇవ్వలేదండి? ధనవంతుడే లాజరు సుదంతులో ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయిన ఏం చెప్తున్నాడండి? తండ్రివైన అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ యాతనకరమైన స్థలంలోనికి రాకుండా ఈ లాజరుని పంపించి వాడికి చెప్పమంటాడు. అంటే అర్థం ఏంటండి? వాడు చచ్చిపోయే వరకు ఈ ఆస్తులు వాడితో రావని సంగతి వాడికి తెలియలేదు. ఇవాళ చూడండి, డబ్బు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, దేవుడి దగ్గరికి రాడు. అమెరికా దేశం మరి 93వ సంవత్సరం నుంచి వెళ్తుండడం వల్ల అమెరికా దేశ మూలాలని నాకు బాగా తెలుసు. అమెరికా దేశంలో డబ్బున్న వాళ్ళు ఎవరు గుడికి వెళ్ళరు. డబ్బున్న వాళ్ళు ఎవరు గుడికి వెళ్ళరు కాదు కదా, దేశంలో నమ్మరు.
బిల్ గేట్స్ అనేవాడు సంఘానికి ఏం సాయం చేయడు, వాడు ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. వాడు ఇండియాకి వస్తే ఈ అన్నిలకి సహాయాలు చేస్తాడు, వాడు చర్చలకి సహాయాలు చేయడు వాడు. అంటే వీళ్ళందరూ ఏటైపోయారంటేనండి, దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. నీవు జీవించున్నావు అని పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే, మృతురాలువే. ఉదయకాలంలో ప్రార్థన చేసుకోకుండా ఇక్కడ ఎవరో కూర్చున్నారు అనుకోండి, నేను చెప్తానండి పాస్టర్గా, ఆత్మీయ తండ్రిగా, యువర్ అ డెడ్ పర్సన్. నువ్వు చచ్చిన దానివే, చచ్చినోడివే. ఇవాళ 2 ఆరాధనలు నేను వచ్చి ఉంటాను. ఎక్కువగా లేచి 4 గంటలు లేచి ప్రార్థన చేసుకొని వస్తాను. ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పానండి. అంటే భోజనం చేయకుండా ఉండగలమండి, భోజనం చేయాలి కదా, బలహీనత వచ్చేస్తుంది భోజనం చేయకపోతే. మనిషికి వాక్యం అనేది ఆహారం, దట్స్ అ ఫుడ్, స్పిరిచువల్ ఫుడ్. ప్రార్థన అనేది ఏంటంటే సహవాసం దేవునితో. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే అర్థం ఏంటంటే దేవునితో నీకు సహవాసం లేదు. అండ్ ఆలోచించండి, మనకు నచ్చని మనుషులు ఎవరితో మాట్లాడతాము మనం? మనకి ఇష్టం లేని మనుషులు వస్తే ముఖం తిప్పించుకుంటాం, వాళ్ళతో పలకరించడానికి కూడా ఇష్టపడం. నచ్చిన వ్యక్తులతో ఏం చేస్తామండి, 24 గంటలు కూడా ఇష్టపడతాం, మాట్లాడడానికి ఇష్టపడతాం. దేవుడు అంటే నీకు ఇష్టమైతే దేవుడితో మాట్లాడుకుంటా నీ రోజు ఎలా ప్రారంభిస్తావు? అర్థమైందండి? ఒకవేళ నీ భర్తకి నీ బాధ చెప్తే వాడికి అర్థం కాదు, అలాగే భార్యకి కూడా భర్త బాధ చెప్తే ఆవిడకి అర్థం కాదు. నీ బాధను అర్థం చేసుకునే ఒక వ్యక్తి దేవుడు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి, భార్యలు భర్తకి చెప్పలేని రహస్యాలు దేవుడికి చెప్పుకోవచ్చు కదా, అలాగే భర్త కూడా భార్యకి చెప్పలేని రహస్యాలు దేవుడికి చెప్పుకోవచ్చు. నా వరకైతేనండి గంటల తరబడి దేవుడితో మాట్లాడతాను, అన్ని విషయాలు, ప్రతి విషయం స్పష్టంగా ఉంటాను దేవుడి దగ్గర. ఇంగ్లీష్లో ప్రేయర్ చేసుకుంటాను. దేవుడిని ఏంటి అడుగుతానంటే, దేవా నాలో ఉన్న వేషధారిని తీసివేయండి, డూప్లిసిటీలు తీసివేయండి, మనుషులు సంతోషపెట్టే స్వభావం తీసిమని అడుగుతాను. ఈ అడుగుతూ ఏం చెప్తానంటే, ఐ వాంట్ టు బి క్లిస్టల్ క్లియర్ ఇన్ యువర్ సైట్స్ అండ్ నీ ఎదుట నేను స్పష్టంగా ఉండాలి. అండ్ ఐ వాంట్ టు బి క్లిస్టల్ క్లియర్ ఇన్ ద సైట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల దగ్గర కూడా స్పష్టంగా ఉండాలి. ఏంటి వెక్టర్ ప్రభాకర్ అంటే మీరు విశాఖపట్నం కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అడిగాను నా గురించి, ఎవడైనా ఏది చెప్తాడని ముందేది మాట్లాడతాడైనా వెనక అదే చెప్తాడు, ఏదైనా యథార్థంగా చెప్తాడు. వాస్తవానికి ఆలోచిస్తే మనసులో ఒకటి పెట్టుకొని పైకి పడి మాట్లాడి నాకు చేత రాదు, నాకు తెలియదు, అది ఎలాగుంటుందో నాకు తెలియదు. ఎవరితోటైనా స్పష్టంగా మాట్లాడటమే నేర్చుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందని, మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. మనం ఏంటంటే అవును కాదుల్లో ఉంటాం అనమాట. ఏమో నాకు తెలియదు, వెళ్తావా, ఏమో నాకు తెలియదు. అలాగే ఉండి మన బ్రతులు కూడా అలాగే ఉంటాయి. చంచలుడు తన మార్గములన్నింటిలో అస్థిరుడు అంటాడు. నీకేంటి కావాలో నీకు స్పష్టత ఉండాలి. అండ్ వీళ్ళు దేవుడు నాకు ఎదురైన ఏది కావాలంటే నాకు స్పష్టత ఉంటుంది నా దగ్గర, నాకు ఇది కావాలి ప్రభు అని స్పష్టంగా అడుగుతాను. యాంగిచో గారు ఎర్లీ స్టేజెస్లో ఆయన ఏమొచ్చి ఒక టేబుల్ కావాలి, ఒక సైకిల్ కావాలని ప్రార్థన చేశాడు. ఆ చర్చిలో చెప్పేస్తున్నాడు, దేవుడు నాకు టేబుల్ ఇచ్చేసాడు, సైకిల్ ఇచ్చాడు అని చెప్పాడు. కానీ సైకిల్ రాలేదు, టేబుల్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ అలా ప్రార్థన చేసి కొంతకాలం తర్వాత, ఏంటి ప్రభు నాకు సైకిల్ ఇవ్వలేదు అంటే, ఒరే నువ్వు సైకిల్ అడిగావు కానీ ఏ కంపెనీ సైకిల్ కావాలో అడగలేదురా అన్నట్టు. టేబుల్ అడిగావు కానీ రోజువుడ్ టేబుల్ కావాలా, టేక్వుడ్ కావాలా, ఏది అడగలేదురా నువ్వు అన్నట్టు. దేవుడిని మనం అడిగేటప్పుడు స్పష్టత ఉండాలి. ముందు నీకు క్లారిటీ ఉంటేనే కదా, నీకు ఏంటి కావాలో నీకు తెలిస్తేనే కదా దేవుని అడగగలను. ఏదో ఇచ్చి ప్రభు అంటారా, మరి ఎవరినైనా ఏదో చేస్తామంటారా? స్పష్టత ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ద క్లారిటీ. చదవది మళ్ళీ మొదటి భాగం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఇవాళ ఏంటంటేనండి, ఇవాళ సంఘం ఆధ్యాత్మికంగా చచ్చిపోయిందండి. విశ్వాసులు ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు, పాస్టర్స్ ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. అదేంటండి దైవసేవకులు అలాగే అనేస్తున్నారు మీరు అంటారా? మన పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు, సాక్ష్యాలు విన్నారు కదా. ఓ పాస్టర్ ఎంత నిస్సిగ్గుగా అందరి మధ్యలో చెప్పాడండి, నాకు మారు మనసు లేదని చెప్పాడు. అది ఎంత గొప్పని, పరిశుద్ధాత్మ వాడిని పట్టుకోబట్టి చెప్పాడు. మామూలుగా చెప్పరుడు కూడా, పాస్టర్ చెప్తాడండి అలాంటి మాటలు. ఇంకొక పాస్టర్ ఏంటంటే మాకు క్రమశిక్షణ లేదని చెప్పాడు. ఇవాళ ఏంటంటేనండి, మనం ఆధ్యాత్మికంగా చనిపోయిన పరిస్థితులు ఉన్నాం. వీళ్ళెవరు అంటే, మొదటి క్వాలిటీ ఏంటంటే వేకువజాన్ని లేచి ప్రార్థన చేయని వాళ్ళు. వేకువజాన్ని లేచి ఎవరు ప్రార్థించాలి? ఆధ్యాత్మిక చచ్చిన వాళ్ళు.
ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడు చచ్చిపోయావో నీ చెడు నీకు మంచిగానే అనిపిస్తుంది. అక్కడే ఉంటుంది ఆ మాట ఏంటండి, ఒకరిని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు తొదకది నాశనాన్ని నడిపిస్తుంది. వీడేటండి, వీడు చిన్నపిల్లాడు, ఇట్స్ డెడ్ అనమాట. ఏంటి ఆధ్యాత్మికంగా చచ్చి మనిషి బ్రతికే ఉన్నాడు. అది పందులు పోటీ తింటున్నాడంటే బ్రతికి ఉన్నాడు కదా, కానీ అది ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండి దేవుని ఆత్మ మీలో లేకపోతే మీరు దేవుని వారు కాదండి. ఆత్మ మీలో ఉండాలి. ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆత్మ ఏం ప్రబోధం చేయాలో చెప్తుంది. నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను నిలబడ్డా, ఓ 2 పేజీలు మెసేజ్ ఉంది నా ఎదురుగా. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ మెసేజ్ నువ్వు మాట్లాడలేదని చెప్తున్నాడు. ఏం మాటలు నేను చెప్పిందే నువ్వు చెప్పని చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్పాడు అదే చెప్పాను అంతే. అందరూ ఇంకా ఏడడం మొదలుపెట్టారు, అందరూ సాక్ష్యాలు చెప్పారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మీరు అదే బైబిల్ మాటలు చెప్తారు, నేను అదే బైబిల్ మాటలు చెప్తాను. ఏంటి చూడండి, మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్పాలంటే అందరూ ఆడపిల్లలు వంటలు ఉండండి. ఏంటి అదే దినుసులు ఆవిడ వాడుతుంది, అదే దినుసు ఈవిడ వాడుతుంది, కానీ ఆవిడ వండినట్టుగా ఈవిడ వండలేదు. అర్థమైంది. వాక్యం కూడా అంతే, అందరూ అవే మాటలు చెప్తారు, కానీ ఆ మాటలు ఎప్పుడు పనిచేస్తాయంటే ఆ యొక్క సేవకుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు అయినప్పుడు ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయండి, హృదయాంతరంగాల్లోకి వెళ్ళిపోతాయి. దేవుని వాక్యం గురించి ఏం చెప్పాడంటే 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి గలదే. చాలామంది ఏంటంటే వాక్యం అనగా 2 అంచెలు ఖడ్గం, 2 అంచెలు ఖడ్గం అని ఎక్కడ రాయబడలేదు. 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి గలదే, ప్రాణాత్మలోకి మూలంలోనికి వెళ్ళిపోతుంది. కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అండి ఏదో గుడికి వచ్చి వెళ్ళిపోవడానికి మనం ఎవరు రాలేదు ఇక్కడికి. ఈ మెసేజ్ మీకు నాకు కూడా, విక్టర్ ప్రభాకర్ నువ్వు బ్రతికున్నావా చచ్చావా, ఆర్ యు అలైవ్ ఆర్ డెడ్ అండి. గత వారంలో దేవుడితో గోజాడుతున్నాను ప్రార్థనలో. నేను ప్రార్థనకి మోకరించగా నాకు ఏదంతా వెలుగు వచ్చేస్తాను, దేవదూతలు వచ్చేస్తాయి, పరలోక రాజ్యం తెరవబడడం చూస్తాను. ఇటు నా అంతరాత్మ ఉంది, ఇటేమొచ్చి దేవుడు ఉన్నాడు, నేను మధ్యలోనే. అంతరాత్మ మాట్లాడుతూ నేను మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతుంది. దేవుడితో నా ఆటోమేటిక్ ఏంటంటే బీపీ ఉంటే ప్రసంగాలు చేయనని చెప్పాను. ఇవాళ బీపీ ఉన్న ప్రసంగికులు బల్లగుద్ది ప్రసంగాలు చేశారు, రోగులు ఇంకా బల్లగుద్ది చేసేస్తుంటారు. నాకు రోగం ఉంటే ప్రసంగం చేయనండి. అప్పుడు నాలో నేను అనుకుంటున్నా, ప్రభువా నాకు రోగాలు ఉంటే ప్రసంగం చేయను ప్రభువా, బీపీ ఉంటే కూడా ప్రసంగం చేయను, మా అబ్బాయికి చెప్పేస్తాను నువ్వే ప్రసంగాలు చేసుకోవాలి, నేను గుళ్ళో ఏదో మూల కూర్చుంటానని చెప్పాను. అప్పుడు వెంటనే నా అంతరాత్మ నాతో మాట్లాడుతుంది. అర్థమైంది కదా, తెలిసింది కదా, రోగం ఉంటే ప్రసంగం చేయనని చెప్తున్నావు కదా. రోగాలు ఎప్పుడు వస్తాయండి, దేవుడికి దూరంగా వెళ్ళినప్పుడు వచ్చేవి రోగాలు, దేవుడిని కలిగి లేనప్పుడు వచ్చేవే బీపీలు. దేవుడిలో ఉంటే రోగాలు నీ దగ్గర రావండి, దేవుడిలో ఉంటే దెయ్యాలు నీ దగ్గర, నా దగ్గర దెయ్యాలు రోగాలు రావడానికి వీల్లేదు. అంతరాత్మ చెప్తుంది నువ్వు దేవుని ఎదుట సరిగా ఉండాలి, లేకపోతే ఏమొచ్చేస్తాడు మన మీదకి, రోగాలు వచ్చేస్తాయి. అప్పుడు దేవుడు చూస్తున్నాడు కాసి, నా అంతరాత్మ కాసి, నీకు చెప్పాల్సిన పనే లేదు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, క్రమశిక్షణగా ఉండు. ఇక్కడున్న వాళ్ళందరితో చెప్తున్నాండి, నేను ఆ మైక్ వింటే ప్రపంచంతో కూడా చెప్తున్నా. ఈ ప్రపంచంలో నువ్వు ఏది కోల్పోయినా ఏవి కోల్పోవండి, కానీ యేసయ్యని కోల్పోతా అన్నీ కోల్పోతాం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటి ఎన్ని పాటలు రాశారండి, యేసు చాలు నాకు, నీవుంటే నాకు చాలు యేసయ్య. ఏంటి దేవుడు ఉంటే నీకు ఏంటండి కొదువు, ఆకాశమంది నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాతో ఉండగా లోకంలోనిది ఏది అక్కర్లేదని దావీదికి ఏం అవసరం లేదండి, అన్నీ కావాలి దావీదికి, చక్రవర్తి అయినా ఈ నీడ్స్ ఎవ్రీథింగ్. కానీ ఏమంటున్నాడు, నువ్వు ఉంటే నాకు చాలు అన్నాడు. అంటే అర్థం ఏంటండి, నేను ఇంట్లో చూడండి ఇద్దరు అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు, కొడుకు కూతురు తల్లిదండ్రులు ఉంటారు, ఆ తల్లికి అవడం మీద ప్రేమ ఉంటుంది, ఆడికి మాత్రం అన్ని మంచివన్నీ దాచి ఉంచుతుంది. వడ్డించినప్పుడే వెరైటీగా వడ్డిస్తుంది తల్లి, చిన్నోడికి ఒకలాగా పెద్దోడికి ఒకలాగా వడ్డిస్తుంది. తల్లిని చూడండి, ఇద్దరు కూతుర్లోని తల్లిని చూడండి, చిన్నదాన్ని ఒకలా ప్రేమిస్తుంది, పెద్దదాన్ని ఒకలా ప్రేమిస్తుంది. అబ్బాయి నాకు అందరూ ఒకటేనండి అంటది. ఒకటేనా, ఎప్పుడు కాదు అండి. రెబకాకి ఇద్దరు ఒకటే కాదు. కనుక తల్లి అలా చెప్తుంది అంతే, నాకు 3 పిల్లలు ఒకటి అంటుంది, కానీ తల్లికి ఇష్టమైన పిల్ల అందులో ఒకరు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తుందని ప్రత్యేకంగా వడ్డిస్తుంటుంది. దేవుడు కూడా అంతేనండి. దేవుడికి ఇష్టరాలుగా ఉండేటప్పుడు, దేవుడికి ఇష్టడిగా ఉండేటప్పుడు నేను ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఉన్నవాళ్ళు, నా సంఘంలో ఉన్నవాళ్ళు, మీరు దీవించబడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ.
మీరు ఆలోచించండి, మీరు ఎప్పుడు దీవించబడ్డారండి? మీ ఇంట్లో మేము లెక్క చేయనప్పుడు, మీ స్నేహితులు మేము లెక్క చేయనప్పుడు, ఇటు పైకి రాడు ఇది పైకి రాదు అన్నవాళ్ళు మిమ్మల్ని దేవుడు పైకి తీసుకొచ్చాడు. ఇవాళ మిమ్మల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. నా జీవితంలో అది నా సాక్ష్యం అదే. నన్ను అందరూ హేళనగా చూసేవారు. ఇవాళ దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కనుక ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మీరు చచ్చిపోయారో రోగాలు మీ దగ్గరకు వస్తాయి. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే చచ్చిపోయారో ఆర్థిక ఇబ్బంది నీ మీదకి వస్తుంది. ఆధ్యాత్మికంగా ఎప్పుడు చచ్చిపోయారో ఇంట్లో సమస్యలు వస్తాయి. ఆధ్యాత్మిక అంటే ఏంటి? ప్రార్థనా జీవితం లేకపోవడం, వాక్యం లేకపోవడం. దానికి ప్యారలల్గా ఏంటండి? ప్రీడ నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలి. అంటే నీకు ఆరోగ్యం బాగుండాలంటే ఆత్మలో వర్ధిల్లాలి, ఆర్థికంగా బాగుండాలంటే ఆత్మలో వర్ధిల్లాలి. మీరు బాగా గమనించి చూడండి, మన ఇళ్లలోని మన బంధువులు తెలివైన వాళ్ళు ఉంటారు. కొంతవరకు వాళ్ళు పరిగెడతారు, కానీ తర్వాత వాళ్ళ జీవితాలు కిందకి వెళ్ళిపోతాయి. దానికి సామెతలో చాలా స్పష్టమైన సందేశం చెప్పాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుడి మీద ఆధారపడండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి నా ఆలోచనలు కాదు ప్రభా నీ చిత్తమే అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి జీవితాల్లో. ఏ ఆడపిల్లైనా మగపిల్లడైనా సరే, నా ఇష్టం కాదు ప్రభా మీరు ఏమనుకున్నారు అదే చెయ్యండి ప్రభా, నేను నిస్సహాయుడిని, నేను నిస్సహాయురాలని ప్రార్థన చేయి, దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి నీ జీవితంలో. ఎవడు ఆపలేడు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసి ఎవడు ఆపగలడండి? దేవుడు నీకు ఇస్తే ఎవడు ఆపగలడండి? దేవుడు నీకు ఇవ్వకపోతే ఎవడు ఇవ్వగలడండి? దేవుని కార్యాలు కూడా ఆపలేడండి. దేవుడు నీ పక్షంగా కార్యం చేసినప్పుడు ప్రపంచం అంతా ఏకమైన కార్యాలు ఆపలేరు. వివరణలోకి వెళ్దామండి. నెంబర్ 1 చదువు తల్లి. తండ్రి తన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆనందిస్తాడు. ఏంటి? తండ్రికి కుమారుడి మీద ప్రేమ ఉంటుందండి. ఏంటి? తల్లికి తండ్రికి తేడా ఉంటుందండి. తల్లి తన బాధను పిల్లలకి వ్యక్తపరుస్తుంది, ఏడుస్తుంది, తన బాధ అంతా చెప్పుకుంటుంది. తండ్రి చెప్పడు. తండ్రి వాడే బాధపడుతుంటాడు, వాడే కుమిలిపోతుంటాడు. తండ్రి రోల్ చాలా అమూల్యమైందండి. తండ్రులు అనే వాళ్ళందరూ బాధితులే. ముందు వాడు భారీ బాధితుడిగా ఉంటాడు, తర్వాత బిడ్డలు కూడా తండ్రిని లెక్క చేయరు. కారణం ఏంటంటే ఆ తల్లి చిన్నప్పటి నుంచి చెప్తుంటే మీ నాన్న వల్ల రమ్మ నీళ్ళు బాడైపోయింది, మీ నాన్న తాగుపోతాడు రెల్లు బాడైపోయింది, మీ నాన్న సరిగా ఉండటరా బాడీ. తండ్రికి గౌరవం ఇచ్చే రీతి మాటలు ఏమి చెప్పదు వాడు. ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ తండ్రి మీద ద్వేషభావం అనే వస్తుంది. తండ్రి కుమిలిపోతుంటాడండి. చదవ మళ్ళీ. తండ్రి తన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆనందిస్తాడు. ఏంటి? పిల్లడు అభివృద్ధిని చూసి ఆనందించేవాడు తండ్రేనండి. ఏంటి? మన దినాన్ని పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాం. 100 మంది పాస్టర్స్ వచ్చారు, మిగిలిన గెస్ట్లు అంతగాళ్ళు ఒక 110-120 మంది ఉంటారు. శామ్యూల్ బాబు అనర్గళంగా 2 గంటలు వాక్యం చెప్పాడండి. నాకు ఎంత ఆనందం. అందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ వింటున్నారు. నాకు ఎంత ఆనందం అంటేనండి, నేను శామ్యూల్ బాబు స్టేజ్ దగ్గర గట్టిగా కవులు ఏడ్చాను గట్టిగా. ఆర్గనైజర్ అలా చూస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఇలాంటి కొడుకు ఒకడు ఉంటే చాలు ఇవిడికేనా అన్నాడండి. ఆనందిస్తాను. కానీ శామ్యూల్ బాబు మనసు అంతా ఎక్కడ ఉంటుంది? మదర్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. నా తండ్రి ఎంత చేశాడనే ఉండదు. మా అమ్మలే నేను ఈ స్థితికి వచ్చానని చెప్తాడని మీరు ఎప్పుడైనా అడిగి చూడండి. చదవం అదే మాట. తండ్రి తన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆనందిస్తాడు. ఎవరు ఆనందించాడండి? ఆ చిన్న కుమారుడు వచ్చినాడు, తల్లి ఆనందించిందా లేదా అన్నీ ఆనందించాడు? ఎవడు ఆనందించాడు? తండ్రి ఒకడే. ఆనందించడే కాదండి, వాడి గురించి కనిపెట్టుకొని చూస్తున్నాడు, నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని. తర్వాత నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు చనిపోయాడు మరియు మళ్ళీ బ్రతికాడు. చనిపోవడం అంటే పెట్టిలో పెట్టేసాక లేపలేదండి. అటు ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు, ప్రార్థనా జీవితం చచ్చిపోయింది, గౌరవ మర్యాదలు చచ్చిపోయాయి. ఈ బికమ్ డెడ్ స్పిరిచువల్లీ. తర్వాత అతను తప్పిపోయాడు మరియు కనుగొనబడ్డాడు. తప్పిపోయాడు అంటేనండి, ఇవాళ మనం ఎంతమంది తప్పిపోతున్నాం అండి. ఇవాళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఎంతమంది క్రమశిక్షణలు ఉన్నారండి? తల్లిదండ్రుల మాట ఎంతమంది వింటున్నారండి? కాపురు మాట ఎంతమంది వింటున్నారండి? అంటే నీ తప్పు మార్గం కూడా నీకు రైట్గా కనిపిస్తుంది. కారణం ఏంటంటే యువర్ డెడ్. ఆధ్యాత్మికంగా చచ్చిపోయి నువ్వు. నీ తల్లిదండ్రులకి భక్తి లేదు, వాళ్ళ మాట వింటున్నావు కూతురుగా, వాళ్ళ మాట వింటున్నావు కొడుకుగా. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, వాళ్ళు నీ జీవితాన్ని పాడు చేస్తున్నారు. కారణం ఏంటంటే నీ తల్లిదండ్రులు ఎప్పుడో ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు, నిన్ను పాడు చేస్తున్నారు వాళ్ళు. స్పిరిచువల్ డెడ్. చదవ మళ్ళదే. అతను తప్పిపోయాడు మరియు కనుగొనబడ్డాడు. తప్పిపోయిన వాడు మళ్ళీ కనుగొనబడ్డాడు అంటే మళ్ళీ సరైన మార్గంలోకి వచ్చాడు.
ఇది ఆధ్యాత్మిక విముక్తికి ఆధ్యాత్మిక విముక్తికి మరియు దేవుని అఖండ ప్రేమకు దేవుని అఖండ ప్రేమకు శక్తివంతమైన రూపకము. శక్తివంతమైన రూపం. మళ్ళీ చదువుతాలి. ఇది ఆధ్యాత్మిక విముక్తికి ఆధ్యాత్మికంగా విముక్తి. ఏమండి, బంధకాల నుంచి విముక్తి కాదు, జైలు నుంచి విముక్తి కాదు, రోగాల నుంచి విముక్తి కాదు, ఆధ్యాత్మిక విముక్తి రావాలి. ఏంటో సార్ ఆలోచించేటట్టు కూర్చున్న వాళ్ళందరూ లేదు, నా మైక్ ఇంటున్న వాళ్ళు మీరు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? నేను ఒక పెద్ద ఆవిడ ఒకసారి కలిశాను. వయసులో పెద్ద కాదు, డబ్బులు ఉన్నవాళ్ళు, బాగా వయసులో చిన్న ఆవిడే, 34 years అలాగ ఉంటాయి, 2 పిల్లలు. కొద్దిగా నాకు సమీప బంధువురాలు కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరితోటి ఇవే మాట్లాడతాను. అమ్మా వేకుజాని లేచి ప్రార్థన చేస్తున్నావా అని అడిగాను. అబ్బే భలే క్వశ్చన్ వేసారండి. నేను ప్రార్థన చేసి ఒక 6-7 సంవత్సరాలు అయిందండి అన్నది. ఏమో 6-7 సంవత్సరాలు ప్రార్థన ఎందుకు చేయాలండి? దేవుడు మంచి భర్తనిచ్చాడు, ఆస్తులు ఉన్నాయి, మంచి కూతురునిచ్చాడు, మంచి కొడుకునిచ్చాడు, ఎందుకు చేయాలా ప్రార్థన అంటుంది. అంటే ప్రార్థన అంటే ఆడు ఏమనుకుంటుందండి? అడుక్కోడు అనుకుంటుంది అంతే. ప్రార్థన అనేది ఒక మనిషిని జీవింపజేస్తుందని, దేవుడితో సహవసింపజేస్తుందని, దేవుడితో మాట్లాడే సంగతి ఆవిడికి తెలియదు. ఆవిడికి నేను ప్రశ్న వేస్తున్నాను ఇక్కడ, మీరు ఎవరు చేతులు సమాధానం చెప్పొద్దు, కానీ మీకు నా మాటలు వింటున్న ప్రపంచాన్ని కూడా అడుగుతున్నా, మీలో ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నారు? లేకపోతే నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నీ స్థితిగతులు ఇలా మారిపోతాయండి, ఒక రోజులో నీ స్థితిగతులు మారిపోతాయి. రోడ్ల మీదకి వెళ్ళిపోతావు ఒక రోజులో. నేను అండ్ టర్కీలో భూకంపం వచ్చింది. భూకంపం వస్తే 16 అపార్ట్మెంట్లు ఉన్నాడు. ఆ 16 అపార్ట్మెంట్లు భూమిలోకి వెళ్ళిపోయి, ఆడు మరుసటి రోజు ఎక్కడ నిలబడ్డాడండి? రొట్టె గురించి లైన్లో నిలబడ్డాడు వెళ్ళి. నువ్వు అనుకోవచ్చు నా ఆస్తులు నాకు చూస్తాయి, ఈ రోజు ఎవరు రారు నీతో, నీ ఇల్లులు నీతో రావు, నీ భూములు నీతో రావు, నీ డబ్బు నీతో రాదండి. షుడ్ బి కేర్ఫుల్. ఆధ్యాత్మికమైన విడుదల రావాలి నీకు. తర్వాతమా ఆధ్యాత్మికంగా కోల్పోయిన వ్యక్తిని పశ్చాత్తాపము మరియు దేవుని కృప ద్వారా తిరిగి తీసుకురావడం. పశ్చాత్తాపం అంటేనండి, మీకు ఇంగ్లీష్లో చెప్పాను చాలాసార్లు. జూడస్ రియలైజ్డ్, పీటర్ రిపెంటెడ్. పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్. యోధ తెలుసుకున్నాడు, నేను సజీవుడైన దేవుడిని అప్పగించాను, పశ్చాత్తాపలేదు వాడు. పేతురు ఏం చేశాడండి? పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. అండి నేను చిన్న పిల్లల్లాగా ఏడుస్తానండి, ఎక్కడైనా తప్పు నాకు కనిపిస్తానండి, చిన్న పిల్లల్లాగా ఏడ్చి ప్రార్థన చేస్తాను. నాకేంటంటే లోకంలో ఏది లేకపోయినా నాకు పర్లేదు ప్రభా, నువ్వు మాత్రం నాతో ఉండాలి ప్రభా, ఎవరు నాతో లేకపోయినా పర్లేదు, నువ్వు నాతో ఉండాలి ప్రభా అని ఏడ్చి ప్రార్థన చేస్తుంటాను చిన్నపిల్లలాగా. తర్వాత నెక్స్ట్ పాయింట్, చనిపోయి మరియు సజీవమై అనే పదానికి అర్థము. చనిపోయి మరలా సజీవమైన పదానికి అర్థం చెప్పండి. కుమారుడు లేనప్పుడు చనిపోయినట్లేనని సూచిస్తుంది, కానీ ఇప్పుడు అతను తిరిగి వచ్చాక అతను మళ్ళీ బ్రతికి ఉన్నాడు. ఏంటి మన ఇంట్లో లేనివాడు ఎక్కడుంటే ఏంటండి? ఏంటి చాలామంది చెప్తారు, ఏంటి మీ పెద్ద అబ్బాయి ఎక్కడున్నాడు? మా పెద్ద అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమ్మ చాలా మంచిదమ్మా. మరి రెండో అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మా అంటే, రెండో అబ్బాయి ఇంగ్లాండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమ్మ బాబోయ్, అందరూ దేశాల్లో. మూడో కొడుకు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మ బాబోయ్, 3 కొడుకులు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారా? మరి మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాను. అది అసలు రియాలిటీ, నిజబోతుకి అది. నీ కొడుకులు ఎక్కడుంటే ఎవడికి కావాలండి? ఏంటి నన్ను చాలామంది వచ్చి అడుగుతారు, పాస్టర్ గారు మీరు ఈ ప్లాన్ చేసుకున్నారా అంటారు. ఏంటంటే మీ ఎదురుగా మీ భార్య 24 గంటలు ఉంటుంది, మీ ఎదురుగా కొడుకు 24 గంటలు ఉంటాడు, మీ ఎదురుగా కోడలు 24 గంటలు ఉంటుంది, మనోడు మన 24 గంటలు. ప్లాన్ చేసుకున్నారా? నేనేం ప్లాన్ చేసుకోలేదు, దేవుడు ప్లాన్ చేస్తాడు నీకు. నువ్వు ప్లాన్ చేసుకుంటే కింద పోతావు, దేవుడు ప్లాన్ చేస్తే సౌఖ్యంగా ఉంటావు. అర్థమవుతుందండి? ఎవరైనా ఇక్కడ ఉన్నాడు, ఎవరైనా దేవుడా నీకు నచ్చిందా నాకు ఈ ప్రభు అని అడిగారు ఎవరైనా? ఇవాళ నేను అడుగుతున్నానండి. నా సొంత తలంపులు ఏం లేవు, అన్నీ పక్కన పడేశాను. నా తలంపులు మీ తలంపులు వంటివి కావనిసాడు ఆయన నా మార్గంలో. అందుకే నేనేంటి ఇవన్నీ ఎందుకు నాకు గొడవ ప్రభు, మీరేం తలంచారు అదే ఇవ్వండి, మీరేం చేయాలనుకుంటారు. దేవుడు ఏది ఇస్తాడో అది మేలుకరంగా ఉంటుందండి. ఏంటో ఒక పాట ఉంటుంది, మీరు వినే ఉంటారు. దేవుడు నడిపించేటప్పుడట కొండల్లోనే గుట్టల్లోకి వెళ్తే అక్కడే నీకు క్షేమకరంగా ఉంటావు అంటాడు. దేవుడు నడిపించిన దానికి వెళ్ళడానికి మనం ఎంతమంది ఇష్టపడుతున్నాం అండి? ఒక అందమైన అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి చక్కగా మంచి ఉన్నతుడు భక్తి కలిగిన ఒక పట్టబూర్వాడిని పెళ్లి చేయడానికి సిద్ధపరిచారనుకోండి,
అమ్మ అన్నీ బాగున్నాయి కానీ నన్ను కాలేజీ బ్యూట్ అంటారే అమ్మ, ఏటమ్మా ఈ పట్టబుర్రోని చేసుకోవాలమ్మా అని అంటదా అందండి. దేవుడా నీకు స్తోత్రం ప్రభువా, నేను ఒక విశ్వాసమైన భర్త గురించి ప్రార్థన చేశాను, అయినా పట్టబుర్రోడు అయితే నాకు అనవసరం ప్రభా విశ్వాసం అంటదా. లోతు గారికి ఆ సుధమ గుమ్మరి ఎలా కనిపించిందండి? ఏదని మనం ఏకదాటిగా ఆ ఏదని మనం ఎక్కడ నడిపించిందండి? నిత్య నాశనానికి నడిపించేసింది. మోయాబీలు అమ్మోరీలు అనే భ్రష్ట సంతానానికి కారకులు అయిపోయారు వాళ్ళు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తే అది నీకు ఆశీర్వాదకరం. అది నీ సొంత ఆలోచనలు కట్టిపెట్టు, దేవుడి మీద ఆధారపడు. తర్వాత తప్పిపోయినా మరియు దొరికినా అనే పదానికి అర్థము కొడుకు యొక్క ఆధ్యాత్మిక సంచారము మరియు చివరికి కుటుంబానికి తిరిగి రావడము. ఆధ్యాత్మిక సంచారం అంటే ఆధ్యాత్మికంగా అటు ఇటు తిరుగుతున్నాడు, తర్వాత చివరికి కుటుంబానికి తిరిగి రావడము. చివరికి ఎక్కడికి వచ్చారని కుటుంబానికే రావాలండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆలోచించుకోండి. నేను సేయింగ్స్ అనే బుక్ రాశాను. 18 పుస్తకాల్లో ఒక బుక్ సేయింగ్స్, సూక్తులు అనమాట. అందులో ఒక సూక్తి రాశానండి, బర్మా సూక్తి అనమాట. ఎవడు రాశాడు అది పేరు ఉండదు, కానీ ఆ సూక్తి చాలా ఇంపార్టెంట్ సూక్తి. అది ఏంటి చెప్తుంది అంటే, నీ కష్టకాలంలో నీతో నీ కుటుంబమే ఉంటుంది. ఎవడు ఉండడండి మనతో కష్టకాలంలో. మన అమ్మ నాన్న, మా అన్నదమ్ములు, అక్కడ వాళ్ళే ఉంటారు మనతో. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదవం అదే మాట. చివరికి కుటుంబానికి తిరిగి రావడం. ఈ కుటుంబానికి తిరిగి రావడం ఆధ్యాత్మికంగా తప్పిపోయిన స్థితి, పునరుద్ధరించబడిన స్థితి. ఆధ్యాత్మికంగా తప్పిపోయాం కదా, దాంట్లోంచి మనం లేగాలి. స్పిరిచువల్ డెత్ నుంచి లేగాలి, ఆధ్యాత్మిక అంధకారం నుంచి పైకి రావాలి. దేవుడి మీద ఆధారపడినాడు ఊడు కూడా సిగ్గుపడ్డండి. దేవుడి మీద ఆధారపడినాడు ఊడు చెడిపోలేదండి. దేవుణ్ణి నమ్మినట్టుగా నటించిన వాళ్ళు చెడిపోతారు తప్ప, దేవుణ్ణి నిజంగా నమ్ముకున్నాడు ఊడు చెడిపోడండి. దానికి ఎవరో ఎగ్జాంపుల్, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇవాళ నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడండి. అంటే వాళ్ళ అమ్మ అంటే చిన్న చిన్న పనులు చేయించడానికి ఆ కుర్రోడిని పెట్టేది. నేను వాళ్ళ అమ్మని గద్దించాను, అమ్మ నీ కుర్రోడు చాలా తెలివైన వాడు, చదువుకున్నాడు, విద్యావంతుడు, వాడిని దేవుడు ఉన్నతంగా దీవిస్తాడంటే ఆవిడకి అర్థం కాలేదు. ఇవాళ తల్లి కొడుకు వచ్చినాడు. నేను చెప్పాను, అమ్మ నీ కొడుకుని అవ్వాల నువ్వు తక్కువగా ఆలోచించి అంచనా వేశావు. ఇవాళ ఏంటంటే వాడు ఎంత అభివృద్ధిలోకి వెళ్ళిపోయాడంటే, నేను అత్యున్నతమైన ఒక మనిషి అలలేనంత స్థాయిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు నాకు లైక్ ఏంటంటే ఆ స్థితికి వెళ్ళినా సరే వచ్చి పాస్టర్ గారు అని ఎంతో గౌరవంగా మర్యాదగా మాట్లాడుతుంది. నాకు ఎంతో ఆనందం అనిపించి. లాస్ట్ మా చదువు తల్లి, ఆధ్యాత్మికంగా తప్పిపోయిన స్థితి, పునరుద్ధరించబడిన స్థితి. ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడు పడిపోయి ఆలోచన చేసుకో. నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలమైంది, ఉపవాస ప్రార్థన చేసి ఎంతకాలమైంది, ఎక్కడున్నది నీ కుటుంబం, మీ కుటుంబ ప్రార్థనలు చేసి ఎంతకాలమైంది? కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? మా కుటుంబ ప్రార్థన లేకుండా మేము భోజనం చేయమండి. అది మా తల్లిదండ్రుల తెలిసి నేర్చుకున్నాం. మా డైనింగ్ టేబుల్ 6 సీటర్ డైనింగ్ టేబుల్, అందరూ కూర్చుంటారు చుట్టూ, ప్రార్థన చేసుకున్న తర్వాత భోజనం చేస్తాం. అందరూ ప్రార్థన చేస్తారు, నా మనవరాలు కూడా ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుందండి. మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదంటే యువర్ డెడ్ ఫ్యామిలీ. మీ కుటుంబం చచ్చిన కుటుంబం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కని పాట రాయబడ్డదండి. ఏంటంటే, చిన్న పరలోకం అన్న యేసన్న ఉన్న ఇల్లు అంటాడు. అంటే యేసు ప్రభువు ఇంట్లో ఉంటే అదే చిన్న పరలోకం అంటాడు. కుటుంబ ప్రార్థనలు అలవాటు చేసుకోండి, కంపల్సరీగా ఉండాలి. అది అదే ఇక్కడ చెప్తున్నా. లాస్ట్ మళ్ళీ చదువుతాలి లాస్ట్ మాట. ఆధ్యాత్మికంగా తప్పిపోయిన స్థితి, ఆధ్యాత్మికంగా తప్పిపోయి చూసారా ఆ స్థితి నుండి పునరుద్ధరించబడి మళ్ళీ పైకి రండి. తర్వాత పాయింట్, ఆధ్యాత్మిక విముక్తి. ఆధ్యాత్మిక విముక్తి. పశ్చాత్తాపడే ఒక పాపి విషయంలో, పశ్చాత్తాపడే ఒక పాపి విషయంలో పరలోకంలో ఆనందం ఉంటుంది. పరలోక రాజ్యంలోని దేవదూతలు ఆనందిస్తాయండి. మీరు పాపం నుండి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తాయి. ఏంటి మీరు ఆలోచించండి. 2 రాజులు, మొదటి రాజు ఎవడండి? సౌలు రాజు. తర్వాత రాజు ఎవరండి? దావీదు. 2 తప్పులు చేశారు. సౌలు రాజు తప్పు క్షమించబడలేదు, వాడు రాజరికమే పోయిందట, ఊడిపోయాడు. కారణం ఏంటండి? వాడు సమర్థించుకుంటున్నాడు తప్పుని. దావీదుకి వెళ్ళి ఈ ప్రవక్త చెప్పగానే సమర్థించుకోలేదు, తప్పు ఒప్పుకున్నాడు ఆయన. దావీదు తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాడు, తప్పుని కప్పుకోలేదు. ఇక్కడ ఉన్న ఎవరైనా నీ తప్పును నువ్వు ఒప్పుకోకపోతే నువ్వే పోతావు తల్లి.
నీ తప్పు నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోకపోతే నువ్వే పోతావు, ప్రజలు ఎవరు పోరు, నువ్వే పోతావు. విక్టర్ ప్రభాకర్ అన్న కూడా దేవుని దగ్గర సరి చెప్పిన విక్టర్ ప్రభాకర్ పోతాడు తప్ప మీరెవరు పోరు. కనుక మనకు తప్పు అని తెలియాలంటే ఆధ్యాత్మికంగా బ్రతికుండాలి. నెంబర్ 1. తెలిసిన తర్వాత వెంటనే తప్పులోంచి మన పైకి రావాలి, దాంట్లో జీవించకూడదండి. తప్పు చేయడం వేరు, తప్పులో జీవించడం వేరండి. పాపం చేయడం వేరు, పాపంలో జీవించడం వేరు. నువ్వు అనుకోకుండా అనాలోచనగా అబద్ధం ఆడేస్తావు, అనాలోచనగా అబద్ధం ఆడాలనుకో కానీ ఆడేస్తావు. కానీ అది పశ్చాత్తాపడితే క్షమించబడుతుంది నీకు. చాలామంది చాలా తప్పులు అనాలోచనగా చేస్తారు. ప్రిపేర్డ్ సిన్ అని ఉంటుంది. ఏంటంటే ఈ పాపం ఎవరికి పరిగమించదు, ఇది పాపం అని అనిపించదు. ప్రిపేర్డ్ సిన్. ప్రకటన 21:8 నరకంలో ఉన్న లిస్ట్ అంత ఉండదు. మొదట ఎవడంటే చెప్పారు, ఎవరికైనా జ్ఞాపకం? అబద్ధికుడు. లాస్ట్ అబద్ధికుడు, మొదటి పిరికోడు. అబద్ధం అంటే మనకి ఎలా ఉంటుందండి? అదేంటండి, అది పెద్ద నేరం ఏంటండి, అది పెద్ద తప్ప అని అంటే. అబద్ధాన్ని చాలామంది తప్పుగా తీసుకోరండి, ఇదేం తప్పు కాదు అనుకుంటారు. అబద్ధం అనేది ఎంత భయంకరమైన పాపం అంటే ఇట్స్ అ ప్రిపేర్డ్ సిన్. ప్రిపేర్డ్ సిన్ అంటే అబద్ధం ఆడడానికి ముందు మనిషి సిద్ధపడతాడు. అమ్మ వస్తుంది, లేదా మా ఆయన వస్తాడు, ఇది అడుగుతాడు, ఇలా చెప్పాలి అని ఒక అబద్ధాన్ని ముందుగా సిద్ధపడి అబద్ధం ఆడతాడు. అందుకే భయంకరమైన పాపం అది. ఇట్స్ ద బిగ్గెస్ట్ సిన్. అబద్ధికులందరూ అగ్నిగంధకముల గుండంలో పాలు పొందుతారంట. మనకి అబద్ధం అంటే చాలా ఈజీగా తీసుకుంటాం. అంటే నా జీవితంలో అబద్ధం ఆడినండి, నా మనవడికి నా క్యారెక్టర్స్ అన్నీ అలా వచ్చేయండి. ఆడ అబద్ధం ఆడ కదా, నువ్వు అబద్ధం ఆడితే ఒప్పుకోడాడు. వాళ్ళ డాడీకి చెప్తాడు, దాదా ఆన్సర్ మై పాయింట్ అంటాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పంటాడు. వాళ్ళు అలా చూస్తుంటాడు ఎడిగాసి. అబద్ధం అంటే మా రైన్ బాబు ఒప్పుకోడండి. 6వ క్లాస్ మళ్ళీనండి. టీచర్కైనా సరే చెప్తాడు అబద్ధం అంటే. టీచర్తో చెప్తాడు, టీచర్ నువ్వు తప్పు మాట్లాడుతుంది చెప్తాడు. అబద్ధం అంటే మనకేంటండి పెద్ద తప్పు కాదు, కానీ అబద్ధం అంటే ఏంటంటే సిద్ధపడి ఆడే చేసే పాపం అబద్ధం అనేది. తర్వాతమా దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఇది దేవుని అపరిమితమైన ప్రేమ మరియు సహనాన్ని వెల్లడిస్తుంది. కోల్పోయిన వారు తిరిగి తీసుకుని రావడము. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటేనండి, ఏంటి ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం, అందరూ ఉన్నాం. నీ కూతురు నువ్వు ప్రేమించుకుంటావు, అందులో గొప్పే ఉంది. నీ కొడుకు నువ్వు ప్రేమించుకుంటావు, అందులో గొప్పే ఉంది. ఎదుటోడు కొడుకు నువ్వు ప్రేమించగలవా? ఎదుటోడు కూతురు నువ్వు ప్రేమించగలవా? ఆలోచన చేసుకోండి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం చెప్పడం చాలా సులువు. చేస్తారా మీరు అలాగా? ఎదుటి పిల్లల్ని కూడా నీ పిల్లల్లాగా ప్రేమించినప్పుడు నువ్వు ప్రేమను కలిగి ఉన్నావు. అది దేవుని ప్రేమ. ఈ యొక్క పరిచయులు శాస్త్రులు అందరూ బాధ ఏంటండి, యేసు ప్రభు విషయంలో ఆ దేవాలయాలు ఉండి చక్కగా పరిచయం చేసి సిస్టమ్ మీద వెళ్ళాలని వాళ్ళకి. ఈయన పరిచయం ఎక్కడ చేస్తున్నాడండి? కుష్ఠోళ్ళ దగ్గర, పాపుల దగ్గర, అడుక్కున్నోడి దగ్గరికి వెళ్ళిపోయి. అది వాళ్ళకి ఇష్టం లేదు. అది వాళ్ళకి ఇష్టం లేదండి. చదవం అదే మళ్ళీని. ఇది దేవుని అపరిమితమైన ప్రేమ. అపరిమితమైన ప్రేమ అండి. దేవుడు ప్రేమ అలాంటిదండి. పుట్టుకుంటాడు కేకలేస్తున్నాడండి, యేసు నన్ను కరుణించు, యేసు కేకలేక అని దెబ్బలాడుతారు అందరూ. ఆడు ఆపాడే ఆడి కానీ కేకలు ఎక్కువ చేయకపోతే ఆడికి స్వస్థత రాదు. ఆడికి అదే లాస్ట్ వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు జెరూసలేం. అదే లాస్ట్ వాయిస్. ఆ ట్రిప్ కానీ మిస్ అయిపోతే ఇంకాడికి కళ్ళు రావాడికి. ఇంకా ఆడికి తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఎవడైనా సరే అలా ఎక్కువ చేశాడండి. అప్పుడు అక్కడ ఏంటో మాస్టర్ రాస్తాడు ఏంటండి, సాగిపోతున్న లోకంలో ఆగిన యేసయ్య అని. అండ్ మనం అనుకుంటామండి గొప్ప గొప్ప వాళ్ళే పాస్టర్స్ లైక్ చేస్తారు. ఏంటి నేను అడుక్కున్నాడు కూడా మర్యాద ఇస్తానండి. నేను అడుక్కున్నాడు కూడా ఏవండి అని పలకరిస్తాడు. ఆటో డ్రైవర్లు ఏవండి అంటానండి. ఆల్రెడీ సార్ ఎంత పెద్దవారు ఏవండి అంటే నాకు అలవాటు అయిపోయింది సార్ మర్యాద ఇవ్వడం అని చెప్పి. ఆలోచించండి. మళ్ళీ చదువు అదే మాట. ఇది దేవుని అపరిమితమైన ప్రేమ. అపరిమితమైన ప్రేమ అంటే అర్థం ఏంటి తెలుసండి? ఒక్కొక్కసారి నీ గురించి చాలా తక్కువ ఆలోచించుకుంటావు. దేవుడు నీ గురించి ఏంటి ఆలోచిస్తాడు తెలుసు? నిన్ను ఒక రాణిలాగా పెట్టాలని ఆలోచిస్తుంటాడు, నేను ఒక రాజులాగా పెట్టాలని. అపరిమితమైన ప్రేమ అనమాట. ఆ వేళగానే వేసే అక్కడ ఆగకపోతే ఆ గుడ్డోడికి స్వస్థత రాదండి. దట్ ఈస్ ద గాడ్స్ లవ్. ఎక్కడున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. నేను డబ్బున వాళ్ళ ఇంట్లో పుట్టలేదు, నాకు గాడ్ ఫాదర్స్ లేరు, నా వెనకాతలు పెద్దోళ్ళు లేరు అని ఎప్పుడు అనుకోకండి. మీకు వీళ్ళందరికంటే ఒక పెద్ద వెనకాతలు ఉన్నాడు. ఎవరండి? యేసయ్య.
ఆ పెద్ద ఆయనకి అసాధ్యం ఏది కూడా లేదు. ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలకి చెప్తున్నాను, మీ ఇంట్లో మీకు కొంత చేయగలరు తల్లి, అంతా చేయలేరు. దేవుడు మీ జీవితంలో కార్యాలు చేసేవాడు ఆపలేడు మీ జీవితంలో. దానికి ఎవరైనా నేనే ఎగ్జాంపుల్. దానికి దేవుడు నన్ను ఆరాధ్యగా దీవించాడు. తర్వాత దొరికిన స్థితి, ఇది లాస్ట్ ఏంటి ఇందులోని, దొరికిన స్థితి. ఆధ్యాత్మిక మరణం నుండి దేవుని సన్నిధిలోనికి, ఆధ్యాత్మిక మరణం అంటే స్పిరిచువల్ డెత్ నుంచి దేవుని సన్నిధికి రావాలి. ఆదివారం గుడికి ఎందుకు వస్తాం తెలుసండి? ఏదో నేర్చుకోవాలి, దేవుడు నాతో ఏదో మాట్లాడాలి, ఈ వారం అంతా ఎలా జరిగింది, ఎక్కడైనా తప్పులు చేశానా, నేను ఎక్కడైనా సరి చేసుకోవాలా. గుడికి అందుకు వస్తామండి. గుడికి ముఖాలు చూపించడానికి. బర్త్డేలు చేస్తారు, డెత్ డేలు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, అని గుడికి వస్తున్నాం మనం. దానికి అవసరం గుడికి రానవసరం లేదు. దానికి గుడికి వచ్చినప్పుడు కంపల్సరీగా గుడిలోని మీరు పైకి వెళ్ళినప్పుడు, ఇవాళ నేను చర్చికి వెళ్ళి ఏంటి నేర్చుకున్నాను, ఇవాళ ఒక విషయమైనా నేర్చుకున్నానా, అది నేర్చుకొని వెళ్తే నువ్వు గుడికి వచ్చిన ప్రయోజనం ఉంటుంది. కానీ ఇలా గుడికి వచ్చాను అలా వెళ్ళిపోవడం అంటే చూసండి, ఆ గాడి మీద బట్టలు వేస్తారండి. వెళ్ళినప్పుడు ఏ బట్టలు వేస్తారు? మాసిన బట్టలు వేస్తారు. వచ్చినప్పుడు ఉతికిన బట్టలు. దానికి ఉతికిన మాసిపోయి తేడా ఉంటుంది, దానికి ఏమి ఉండదు. దానికి ఒకటే బరువు, ఇటు నుంచి బరువు అటు నుంచి బరువు, అంటే మన గాడిదల్లాగా ఉంటాం. అందుకే వాక్యం కూడా ఏం చేస్తుందండి, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వారులారా, అంటే భారవాహిక పశువులు మనం. అంటే ఎవరు అండి? ఆ మాటని షార్ట్ చేసి మాట్లాడాలంటే, గాడిదిల్లారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏంటండి పాస్టర్ గారు, మీకు గాడిదలే కానీ మీకు గాడిద నీకంటే చాలా నయమైంది. గాడిది దేవుని సేవకుడితో మాట్లాడిందా లేదా? బిలాం అనే ఒక సేవకుడితో గాడిద మాట్లాడేదండి. ఏంటి చేప, దేవుడు చెప్పాడు యోనా అని ఎన్నివేగేలు చేపలు అంటే మాట వినలేదు. కానీ చేపని, పెద్ద చేప, మరి వీటి లోపల ఉండాలి కదా క్షేమంగా, పెద్ద చేపలు పిలిస్తే అది దేవుడు ఎందుకు పిలిచాడో, ఏదో తినేయడానికి పిలిచాడేమో అని అనుకుంది. వెళ్ళింది. వాట్ ఫర్ యూ కాల్ మీ అంటే, వాళ్ళు అక్కడ అవిధేయుడని సేవకుడు ఒకడు ఉన్నాడు, ఆయన షిప్లోంచి ఇసిరేస్తారు కాసుకుని, అమ్మ తినేయచ్చు అనమాట. చాలా కాలం నుంచి మనుషులు తినాలని అనుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, దేవా నీకు వందనాలని నోరు ఇలాగే ఇప్పి పెట్టుకొని ఉందట. ఆయన ఇలా పెట్టి మింగి సపరించింది. ఆయన్ని మింగాలి తప్ప నమలకూడదు, ఆయన మింగాలి తప్ప నువ్వు 3 రోజులు ఏమి తినకూడదు. ఏం తిన్నా ఈడి కరిగిపోతాడు అందులో. ఆ చేపక పనిష్మెంట్, ఈడి పనిష్మెంట్ ఎవరు అనుభవించారండి? చేప అనుభవించింది. 3 రోజులు ఉపవాసం, అని తినకూడదు. దట్ ఈస్ ద గాడ్స్ లవ్. అంటే ఒక అవిధేయుడైన సేవకుడి మీద కూడా ప్రేమ ఉంది దేవుడికి. నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తాడండి, నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నామా, నాకు వెనకాతలు డబ్బు లేదు, నాకు వెనకాతలు గొప్పలు లేరు, మా తల్లిదండ్రులు లేదు సంపాదించడానికి ఆలోచన తీసేయండి మీ బుర్రలోంచి. దేవుడు నీకు ఇచ్చితే, దేవుడు నేను గణపరిస్తే నీ దగ్గర ఎవరూ నిలబడలేరండి, ఎవరూ నిలబడలేరు నీ ఎదురుగా. దట్ ఈస్ ద గాడ్. అదేమన్నాడు? అపరిమితమైన ప్రేమ అంటున్నాడు. బైబిల్ ఎవరిలోకి వెళ్దామండి, మూలవాక్యం మళ్ళీ చదివి తల్లి. చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. లోకాసు సువార్త 15:24. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను, అంతటా వారు సంతోషపడసాగిరి. రైట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, చచ్చిన వారిని బ్రతికించుట. దే ఆర్ ఆల్మోస్ట్ డెడ్, బట్ గాడ్ గివ్ ద లైఫ్ టు దెమ్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి. ఆయన కరుణ ఎలాంటిదంటే సంపన్నమైన కరుణ, అత్యధికమైన కరుణ గలవాడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, మనం అటండి మన రియాలిటీ అది, మన నిజ బ్రతికి అది. అపరాధముల చేత చచ్చిన వారం అంటే మన పనికి మాలిన స్థితిలో విగ్రహారాధన చేసినప్పుడు, దేవుడికి దూరంగా ఉండేటప్పుడు, దేవుడిని లెక్క చేయనప్పుడు, నీతి లేని జీవితాలు ఉండేటప్పుడు కూడా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బతికించాడు. ఒకసారి ఆలోచించండి, నువ్వు విగ్రహారాధన చేస్తున్న సమయాల్లో నువ్వు చనిపోయింది ఎక్కడ పోయింది? నరకానికి పోయిండేదానివి. ఈ లోకంలో తిరుగుతున్న గడియల్లో నువ్వు నరకానికి పోయిండేదానివి. కానీ ఇవాళ ఆ స్థితిలో కూడా దేవుడు నిన్ను కృపా కరుణ నీవే చూపించాడండి. దానికి ఒక భక్తుడు చెప్తున్నాడండి, చైనా దేశం సువార్తకి తలుపులు మూసివేయబడినప్పుడు చైనా దేశాన్ని ప్రేమించాడు అంటాడు. ఇవాళ చైనా దేశంలో ఏంటంటే హౌస్ చర్చెస్, ప్రతి ఇల్లు ఒక చర్చిగా మారిపోయింది. చర్చ్ బిల్డింగ్స్ పడగొట్టేస్తున్నారు అక్కడ. చర్చ్ బిల్డింగ్స్ ఉండడానికి వీల్లేదు. ప్రతి ఇల్లు ఒక చర్చ్ అయిపోయింది అక్కడ.
కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కరుణా సంపన్నుడైంది. నువ్వు దేవుడికి దూరంగా ఉండేటప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆవాళ దేవుడు నిన్ను ప్రేమించకపోతే, ఆవాళ దేవుడు నిన్ను కాపాడకపోతే నువ్వు ఎక్కడో అడ్రస్ లేకుండా పోయేవాడు, అడ్రస్ లేకుండా పోయేదని. అటువంటి గొప్ప కృప కలిగిన వాడు దేవుడు. తర్వాత అండి, తప్పిపోయిన దానిని వెతుకుట. తప్పిపోయిన దాన్ని వెతుకుట. యెహెజ్కేలు 34:16. యెహెజ్కేలు 34:16. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. తప్పిపోయిన దాన్ని వెతుకుతాను అంటున్నాడు దేవుడు. ఏంటి, మన స్వాభావికంగా తప్పిపోయిన వాళ్ళు. ఏంటి, ఆ 100 గొర్రెలు కదా యేసు ప్రభు గారు అందుకే చెప్పారు. ఎన్ని గొర్రెలు తప్పిపోయింది? ఒకటి తప్పింది. మామూలు కాపరైతే ఏంటి ఆలోచిస్తాడు, పోనీలో ఒకటి పోతే పోయిందిలే, 99 ఉన్నాయి అనుకో. కానీ అక్కడ ఏంటి 99 అక్కడ రాయబడిన మాట చదివితే చాలా విచిత్రంగా ఉంటుందండి. 99ని అడుగులో విడిచిపెట్టి, అంటే ఎక్కడ వాటికి క్షేమం లేదో, ఎక్కడ రక్షణ లేదో అక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెని ఎతకడానికి వెళ్ళాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు మళ్ళీ చదువుతాలి, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. నువ్వు తప్పిపోయావు కదా, నేను వెతుకుతాను. తోలివేసిన దానిని మరలా తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వస్తాను. గాయపడిన దానికి కట్టుకట్టుదును. గాయపడిన దానికి కట్టుకడతాను. దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచు. దుర్బలముగా ఉన్న దాన్ని బలపరుస్తాను. అయితే కొవ్విన వాటిని బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరచెదను. కొవ్వు చూస్తున్నాండి, ఫ్యాట్ కంటెంట్స్. కొవ్వు ఏమంటారు, ఆడి కొవ్వు ఎక్కువైపోయిందండి, దానికి కొవ్వు ఎక్కువైపోయిందండి. కొవ్వు ఎక్కువైపోయిందంటే దేవుడి మాటలు విని హృదయం. రెండో భాగం చదువు తల్లి. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయపరచెదను. కొవ్విన వాళ్ళకి, ఈ డిసబర్డెన్ పీపుల్కి ఏంటి వస్తుంది, ఆటోమేటిక్గా శిక్ష అనేది వచ్చేస్తుంది. కనుక మన మొదటి భాగంలో ఉందో, రెండో భాగంలో ఉంది. మొదటి భాగం చదివారు ఒకసారి. తప్పిపోయిన దానిని నేను వెతుకుతున్నా. తప్పిపోయిన నిన్ను నన్ను దేవుడు ఎతుకుతున్నాడు. తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను. తోలుకొని వస్తాడు. గాయపడిన దానికి కట్టుకట్టుదును. దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచుదును. దేవుడు నిన్ను నన్ను కాపాడడానికేనండి. తన స్వకీయ కుమారుణ్ణి నీ గురించి నా గురించి బలిచ్చింది. నీకు నాకు ఏమి ఇవ్వకుండా ఉంటాడమ్మా, ఒకసారి ఆలోచించేయండి. నువ్వు అడుగుతున్న చాలా చిన్న దేవుడిని, దేవుడికి పెద్ద ఇవ్వాలని ఆశిస్తున్నాడు. తర్వాత మా అవయవములను నీతి సాధనములుగా, రోమన్స్ చాప్టర్ 6:13. రోమా పత్రిక 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించుకోండి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. చాలా ప్రాముఖ్యమైన మాట అండి. అండ్ ఒక భక్తుడు అంటాడండి, దేవా ఈ చెయ్య నీ సేవకు ఆర్థంకంగా ఉంటే నాకు ఈ చెయ్యొద్దు ప్రభా, చేయి తీసిమని అడుగుతాడు. ప్రభా ఈ కాళ్ళు సేవకు ఆటంకంగా ఉంటే కాళ్ళు నాకు వద్దు ప్రభా తీసిమంటాడు. నేను మా ఈ మధ్యలో అడిగాను, ప్రభు నాకు ఆటంకంగా నా అవయవం ఏదున్నా తీసి ప్రభు నాకు వద్దని చెప్పాను. దానికి వాక్యం అంత స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, 2 కాళ్ళు కలిగి నిత్య నరకానికి వెళ్ళేటి కంటే ఒక కాలుతో దేవుని రాజ్యానికి వెళ్తే నీకు క్షేమోది. ఇవాళ మనం తప్పులన్నీ దేంతో చేస్తున్నాం? మన అవయవాలతోటే చేస్తున్నాం. నాలుక అబద్ధాలు, చేతులు కాళ్ళు పాప పరుగులు. ఏంటి ఆంధ్ర క్రైస్తవ కేంద్రంలో చక్కని పాఠం, సకలేంద్రియములారా చాలా మీ పని తీరని ఆ భక్తుడు ఆయన అవయవాలతో రాసుకున్నాడు. కాళ్ళు నిన్ను తీసుకెళ్ళకూడని ప్రదేశాలకు తీసుకెళ్ళండి చాలాసార్లు, నన్ను క్షమించు. కాళ్ళు చేతులు మీరు చేయకూడని పనులు చాలాసార్లు చేయించండి చేతులతో, చేతులు నన్ను క్షమించండి అంటాడు. మంచి పాడండి, సకలేంద్రియములారా చాలా మీ పని అంటే అయి పని అయిపోయింది. దేహంతో నువ్వు చేసిన ప్రతి పని మంచిది కానీ చెడ్డది కానీ దాని ఫలం నువ్వు అనుభవిస్తావు. దేహంతో పాపం చేస్తే శిక్ష వస్తుంది నీ మీదకి, దేహంతో మంచి చేస్తే నీకు నిత్య జీవం వస్తుంది. లాస్ట్ అండి నిత్యానందం యెషయా 35:10. నిత్యానందం అంటేనండి ఇది ఎప్పుడు సంభవిస్తుంది అంటే, మనకి ఈ కార్యం జరగాలి, తప్పిపోయిన స్థితి నుంచి నువ్వు మరలా రావాలి దేవుడి దగ్గరికి, చనిపోయిన స్థితి నుంచి లేవాలి. రెండోసారి చాలా జాగ్రత్తగా వినండి నా మాటలు. పౌలు గారు ఈజ్ అ గ్రేట్ సెయింట్లీ మ్యాన్ ఇన్ ద బైబిల్. కొత్త నిబంధనలో యేసు ప్రభు గారి తర్వాత అటువంటి గొప్ప వ్యక్తిగా మీకు పౌలు గారు కనిపిస్తాడు.
అటువంటి మహానుభావుడు ఏమంటున్నాడు తెలుసండి, సువార్తను ప్రకటించి కడకు నేను భ్రష్టుడైపోతానేమో. ఆ భయం పౌలు గారిని ఏం చేసిందంటే చివరి వరకు దేవుని కొరకు జీవము చేసింది. అప్పుడే అన్నాడు, నా పరుగును తుదముట్టించితిని, నా విశ్వాసంను కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నదంటాడు. ఎప్పుడైతే దేవుని భయం నీలో ఉందో, ప్రభువా నీకు దూరంగా వెళ్ళిపోతున్నానేమో అనే భయం, ప్రార్థనా జీవితం పోతుందేమో అనే భయం, దేవుని భయం నీళ్ళు ఎప్పుడైతే ఉందో అండి, ద ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్. యెహోవా యందలి భయము జ్ఞానానికి మూలం. ఎవడు నా స్వరము విని వణుకుచుండునో వాడిని నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ చదవబోయే ఆశీర్వాదాలు అందరికీ కాదండి. ఎవడైతే తప్పిపోయిన స్థితి నుంచి పైకి వచ్చాడో, చనిపోయిన స్థితి నుంచి పైకి వచ్చాడు, వాడికి ఆశీర్వాదాలు. చదువు తల్లి యెషయా 35:10. వారి తలల మీద నిత్యానందముండు. వారి తలల మీద నిత్యానందం. ఆనందం అంటే ఉదయం నుండి సాయంత్రం పోయేది కాదు, నిత్యము. ఫర్ ఎవర్ ద జాయ్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేది. ఆనంద సంతోషం, ఆనందము ప్లస్ సంతోషం గలవారే వస్తారు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళండి చాలామంది మీ యొక్క ప్రయాణాల్లో ఇంకా ప్రయాణం చేస్తున్నారు. దేవుడి మాటలు ఇప్పుడే నాకు చెప్పమని చెప్తున్నాడు. మీకు నా మెసేజ్లో లేదు ఈ మాటలు, ఇప్పుడే దేవుడు చెప్పమంటున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మీ జీవిత యాత్రలో బాధలు పడుతున్నారు, కష్టాలు ఉన్నాయి, నాకు మంచి రోజులు వస్తాయా అని ఒక ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీకే చెప్పమన్నాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు మీకు నీ బాధలు, నీ కష్టాలు, నీ ఒత్తిడులన్నీ తీసేస్తాను అంటున్నాడు. మళ్ళీ చదువుతలా బాగు. వారి తలల మీద నిత్యానందముండును. నీ తలల మీద నిత్యానందం ఉంచుతానంటున్నాడు. నువ్వు బాధపడుతున్నావు చూసేవాళ్ళ, దుఃఖపడుతున్నావు, ప్రభా నా కుటుంబ స్థితి మారుతుందా, నాకు మంచి రోజులు వస్తాయని అనుకుంటా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడున్న వాళ్ళతోటి. నేను చెప్తాను ఇక్కడున్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా మైకులు ఉన్న వాళ్ళకి కాదు. మళ్ళీ చదువుతాను మొదటి నుంచి అది. వారి తలల మీద నిత్యానందముండును. నిత్యానందం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ బాధను తీసిపోతున్నాడు దేవుడు, నీ కన్నీటిని తీసివేస్తున్నాడు, నీ దుఃఖాన్ని తీసివేసి నీకేటి ఇవ్వబోతున్నాడు దేవుడు. నిత్యానందం ఇస్తానంటున్నాడు. తర్వాత వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు. నీకు ఆనందము సంతోషం. ఇవాళ నువ్వు దుఃఖంతో ఉన్నావు, నీ ముఖంలో కలలేదు, బాధ అంటున్నాడు. నీకు ఆనందము సంతోషం లెక్కిస్తాను, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇప్పుడు నీకున్న దుఃఖం నిట్టూర్పులు దేవుడు ఏం చేస్తాడట. ఇక్కడ వాళ్ళందరితో దేవుడు మాట్లాడాడండి, నాతో మాట్లాడాడండి, నా మైక్తో వింటున్న ప్రపంచంతో దేవుడు కూడా మాట్లాడాడండి. తప్పిపోయిన స్థితి నుంచి మరలా ప్రభు దగ్గరికి రా. ఎక్కడ నువ్వు పడిపోయి ఆధ్యాత్మిక స్థితి నుంచి అక్కడి నుంచి మళ్ళీ పైకి రా. ఎక్కడ ప్రార్థనా జీవితం ఆపిస్తావు మళ్ళీ అక్కడి నుంచి పైకి రా. ఎక్కడ నీ విశ్వాసాన్ని ఆపిస్తావు మళ్ళీ దాంట్లో పైకి రా. చనిపోయిన స్థితి నుండి, ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితి నుంచి పైకి లెగు. ప్రార్థనా జీవితం నీలో లేదా, యువర్ డెడ్ పర్సన్, చనిపోయిన దానివే, చచ్చినోడివే. దేవుని వాక్యం నువ్వు ధ్యానించట్లేదా, యువర్ డెడ్, నువ్వు చచ్చిన వాడివే, చచ్చిన దానివే. దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇవాళ మనం చర్చకు వచ్చామంటే దేవుడు ఒక ఆశీర్వాదం ఇవ్వడానికే నేను పిలిచాడు ఇక్కడికి. ఆలోచన చేసుకో, తప్పిపోయిన స్థితి నుంచి పైకి రా. ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకో. ఆధ్యాత్మిక మరణం నుంచి పైకి రా. వాక్యంతో నింపబడు. ఎప్పుడైతే నీ కుటుంబంలో ప్రార్థన ఉందో, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన ఉందో, మరలా దేవుడు నీకు వెలుగునిస్తాడు. నీ కుటుంబం మళ్ళా పైకి వస్తుంది. ఇవాళ కుటుంబాలు కిందకి వెళ్ళిపోతుంది, ఆధ్యాత్మికంగా క్రిందకి వెళ్ళిపోవడం వల్ల తప్ప మరే విధానం వల్ల కాదండి. నీ సమస్యలు నీకు పెద్దవి తల్లి, దేవుడికి కాదు. దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా వినండి, నా స్వకీయ కుమారుని నీ గురించి బలిగా ఇచ్చానమ్మా. నీకు ఏది ఇవ్వకుంటుంటాను. నీకున్న అవసరాలు చాలా చిన్నవి దేవుడికి. నీవు ఆశించిన దాటికంటే, ఊహించిన దాటికంటే అత్యధికంగా దేవుడిని దీవిస్తాడు. దేవునికి లోబడదాం, దేవుడిని ఆహ్వానిద్దాం. అమ్మా మీరు బాగుంటే దేవుడు ఆనందిస్తాడు, నేను ఆనందిస్తానమ్మా. మీ బిడ్డలు బాగుంటే దేవుడు ఆనందిస్తాడు, నేను ఆనందిస్తాను. మీరు బాగుండాలన్నది నా ఆశ, మీరు బాగుండాలన్నది దేవుడు ఆశ.
పాస్టర్ గారండి ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడండి. నిజంగా దుఃఖంతో వచ్చానండి, గుడికి బాధతో వచ్చానండి. ఇవాళ ఈ ఆఖరి మాట నన్ను చాలా ఆదరించింది పాస్టర్ గారు. ఆఖరి మాట చదువు తల్లి. వారి తలల మీద నిత్యానందం ఉండును. నిత్యానందం ఉంటుందని చెప్పారు పాస్టర్ గారు. ఇవాళ వారు ఆనంద సంతోషములు ఆనంద సంతోషాలు ఇస్తారని చెప్పారు. దుఃఖమును నా దుఃఖము నిట్టూర్పు తీసేస్తారని చెప్పారు. దేవుడు నాతో మాట్లాడాడు పాస్టర్ గారు. నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి. నన్ను మీ కుడి చేయి పైకి ఎత్తి చూపించడం, మీ గురించి ప్రార్థన చేస్తాను. సిగ్గుపడకండి ఎవరు కూడా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. బిడ్డలతో మీరు మాట్లాడారు, నాతో మాట్లాడారు ప్రభువా. నేను ఎక్కడో కొట్టుకొని పోవలసి ఉండి ప్రభువా. ఇవాళ భూమిపై నా పేరు కూడా తలంచుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు నా కొరకు నాయనా మీరు ప్రేమను చూపించారు నాయనా. ఆ యొక్క మరణకరమైన స్థితుల నుండి నన్ను కాపాడారు ప్రభువా. నాయనా ఈ బిడ్డలు మీరు కాపాడగలిగిన దేవుడు తండ్రి. ఆ బిడ్డల్ని నిట్టూర్పులు తీసివేసి బిడ్డలకు ఆనందం ఇవ్వగల దేవుడు ప్రభువా. చేతులు ఎత్తిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా. వారికి ఉన్న యాతన తెలుసు నాయనా, నాకే కనిపిస్తుంది నాయనా. నేనే బాధపడుతున్నాను నాయనా. మీరెంత బాధపడతారు ప్రభువా. మీ బిడ్డల గురించి ఎంత ఆలోచన చేస్తున్నారు ప్రభువా. బిడ్డల యాతను తీసివేయండి, బిడ్డల దుఃఖాన్ని తీసివేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలు నింపండి. వారు ఏటి ఆశిస్తున్నారో, వారు ఏటి ఊహిస్తున్నారో అంతకంటే అత్యధికమైన దీవెన బిడ్డలకి ఇవ్వండి తండ్రి. మీ కొరకైన గొప్ప సాక్షులుగా బిడ్డలు జీవింప చేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.